సంభాషణ సంస్కృతం వార్తావాహిని న్యూస్ ఛానల్ సంస్కృత భాషపై దుష్ప్రచారమా? కమ్యూనిస్టు తెలుగు వర్గాలకు ఒక జవాబు. భారతీయతకు మూలమైన సంస్కృత భాషను వ్యతిరేకించడం భారత స్వభావాన్ని వ్యతిరేకించినట్లే. భారతదేశపు విజ్ఞాన సంపదకు మూలంగా నిలిచిన భాషలు సంస్కృతం, తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలు. ప్రతి భాషకి దాని వంతు గౌరవం ఉంది. స్వరాజ్యే పూజ్యతే తెలుగు. తెలుగు మన రాష్ట్ర గర్వం. స్వదేశే పూజ్యతే హిందీ. హిందీ మన దేశ భాష. స్వోద్యోగే పూజ్యతే ఆంగ్లం. ఆంగ్లం ప్రపంచ వేదికలపై మన అవకాశాల ద్వారపట్టకం. సర్వత్ర పూజ్యతే సంస్కృతం. సంస్కృతం మన సంస్కృతి, తత్వం, శాస్త్ర విజ్ఞానానికి మూలమైన భాష అయితే ఈ గొప్ప భాషను ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించినప్పుడు కొందరు కమ్యూనిస్టు తెలుగు వర్గాలు ప్రతిఘటనకు దిగడం విచారకరం. బ్రాహ్మణుల భాష అని, బీజేపీ భాష అని, మందిరాల భాష అని, ఇది పూజలకే పరిమితమని సంస్కృతాన్ని తక్కువ చేయడం అజ్ఞానానికి మరియు అసహనానికి నిదర్శనం. ఒక్క ప్రశ్న: తెలుగు, హిందీ, ఉర్దూ, అరబిక్, ఇంగ్లీష్ అన్ని భాషలు ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలల్లో బోధించబడుతున్నాయి. అయితే సంస్కృతం మాత్రం ఎందుకు ఉండకూడదు? సంస్కృత గురుశిష్యులకు ఇది అన్యాయం కాదా? మన సంస్కృత భాషా గురుశిష్య సంఘం విన్నపంతో ప్రభుత్వము స్పందించి సంస్కృతాన్ని ఐచ్ఛిక భాషగా ప్రవేశపెట్టేందుకు జీవో ఇచ్చింది. ఈ జీవోకు ముస్లింలు, హిందీ అభిమానులు, ఇంగ్లీషు వర్గాలు కూడా మద్దతు పలికారు. తెలుగు ప్రజలలో 70% మంది సంస్కృత బోధనను మద్దతు ఇస్తున్నారు. అయితే 10% కమ్యూనిస్టు తెలుగు వర్గాలు మాత్రం సంస్కృతానికి వ్యతిరేకంగా అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇది భాషల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నమే. భాష ఒకటి మరొకదానిపై పైత్యమవ్వదు. ప్రతి భాషకి తన స్థానం ఉంది. సంస్కృత భాషను విద్యారంగంలో ప్రవేశపెట్టడమంటే మన భారతీయతను విద్యార్థులకు పరిచయం చేయడమే. ఇది దుశ్శక్తులకు భయమేమిటో? సంస్కృతం ద్వారా వచ్చిన విజ్ఞాన శక్తి. ముగింపు మాట: భాషలను రాజకీయపు ఎత్తుగడలుగా మలచకుండా విద్యార్థులకు ఎంపిక స్వేచ్ఛ ఇవ్వండి. సంస్కృత భాషను ప్రభుత్వ విద్యాశాఖలో ఐచ్ఛికంగా ప్రవేశపెట్టడాన్ని ప్రతిబంధించడమే భారత విద్యా వ్యవస్థను కాలుష్యపరిచే చర్య. సంస్కృతం శాశ్వతం. దాని స్థానాన్ని మరెవ్వరూ అడ్డుకోలేరు. రిపోర్టర్స్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద, విశ్వరూపాచారి, విశ్వంభర, అవినాశ్, నటరాజ్. మహిళా రిపోర్టర్స్ సరస్వతి, కళ్యాణి, అరుణ. ఫోన్ పే నంబర్ 984964418992.